రాము ప్రాంతం లోపల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కామారెడ్డి డ్యాములు కానీ రెండింటిలో ఏది తీసుకున్నా కూడా మొట్టమొదటి ప్రకటించినటువంటి ఏరియా అంటే ఆర్మూర్ ఏరియా. దీన్ని మనము ఏ విధంగా బ్యాంకు, అలాగే బ్యాంకు కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి బ్యాంకు. సో ఈ బ్యాంకు యాదృచ్ఛికంగా నా టైంలో మొట్టమొదటి 100 కోట్ల బిజినెస్ చేసినటువంటి శాఖగా ఇది పేరు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. గారి నాయకత్వం మరియు బ్యాంక్ స్టాఫ్ టీం ఆర్మూర్ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఇది ఒక మైలురాయి ఈ మా బ్యాంక్ చరిత్రలోనే. ఏదైనా మొదటి వాళ్ళనే అందరూ గుర్తుంచుకుంటారు కాబట్టి ఎవరన్నా చంద్రుడి మీద మొదలు పెట్టారంటే మనకి పేరు 2-3 ఎవరు పెట్టారంటే అంత పెద్దగా గుర్తుంటారు. సో ఈ బ్యాంక్ చరిత్రలో ఇప్పుడు కూడా ఆర్మూర్ బ్రాంచ్ మొట్టమొదటి 100 కోట్ల బ్రాంచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది నా టైంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ దానికి మీరే కారణం. మీరు మాకు ఇచ్చినటువంటి బిజినెస్ దీనికి మాకు ఈ గౌరవాన్ని అనుగ్రహించింది. ఇక ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా బ్రాంచ్ గణనీయమైనటువంటి బిజినెస్ చేశారు. లాభప్రదతను కూడా బాగా పెంచుకున్నారు. బాగా పెంచుకుని డిపాజిట్స్ లోన్ గురించి ప్రతి సాధించారు. అదేవిధంగా లోనింగ్లో కూడా ఏ బ్యాంక్ మీద కూడా డిపాజిట్స్ సేకరించి లోనింగ్ ఇచ్చి దాంట్లో ఉన్న కొద్ది మార్జిన్నే ప్రాపర్టీగా మనం వస్తుందని అందరికీ సింపుల్ బ్యాంకింగ్ కాన్సెప్ట్. సో ఆ విషయంలో మొదటి పారామీటర్ అయినటువంటి డిపాజిట్లలో కూడా మంచి పద్ధతి సాధించారు. అదేవిధంగా లోనింగ్ బాగా చేసి బ్యాంక్ యొక్క లాభప్రదతని మంచిగా చేసి మంచి స్ట్రాంగ్ గా చేశారు ఈ బ్యాంక్ లో. ఇది కారణం మరొకసారి మీరే మనకి బిజినెస్ దానివల్ల ఎట్లా జరిగింది. ఇక బ్యాంక్ యొక్క బిజినెస్ ముఖ్యంగా పెరుగుతుంది. ఎందుకంటే మిగతా వ్యాపారాలన్నింటిలో వస్తువులతో వ్యాపారం చేస్తారు, మిగతా చేస్తారు. కానీ బ్యాంకింగ్ అనేది కేవలం సేవలతో మాత్రమే అభివృద్ధి చెందే బ్యాంక్. సో మనకి మా స్టాఫ్ ఎక్కడికి వెళ్ళాలని అదే చెప్తూ ఉంటారు. మన కస్టమర్ దగ్గర 4 అవకాశాలు ఉన్నాయి. 4 బ్యాంకులు 10 బ్యాంకుల అవకాశాలు ఉన్నాయి. మన బ్యాంకుకి ఎందుకు రావాలి, ఎందుకు వస్తారంటే మనం చేసిన సేవలను మనం గుర్తుంచుకొని క్విక్ డిస్పోజల్ ఏదైనా కూడా మనం చేసిన సేవలు గుర్తుంచుకుంటే మౌత్ పబ్లిసిటీతో 4 చెప్తారు. ఆ 4 చెప్పిన దాంట్లో కనీసం 2 మందికి వచ్చినా కూడా మన బిజినెస్ ఎంత డెవలప్ అవుతుంది, డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, 100 కోట్లు అవుతుంది. దానికి వెళ్ళే చక్కటి ఉదాహరణ చూపించారు ఈ బ్యాంక్. అంతేకాకుండా అనంతరెడ్డి గారు చెప్పినట్లుగా మన బ్యాంక్ పేరులోనే సహకారం అనేది ఉంది. అదే కాదు, ఇది ఏ బ్యాంక్ అంటే మన బ్యాంక్. ఇది పేరులోనే మన నిజామాబాద్ జిల్లా బ్యాంక్ ఉంది. నేను కూడా కమర్షియల్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఒక 9 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఈ బ్యాంక్ లో నేను చేస్తున్నాను. అయితే నేను ఒకటే చెప్తా ఉంటాను, నేను మన దేశం మొత్తం తిరిగాను, అన్ని చోట్ల సర్వీస్ చేశాను. అయితే ఈ బ్యాంక్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మిగతా బ్యాంకులు మీ ఖాతా మీరు ఇచ్చిన బిజినెస్ తో వ్యాపారం చేసి దాన్ని అల్టిమేట్ గా దాన్ని మీ డిపాజిట్లే మనకే లోన్లు ఇచ్చి ఆ లాభాలను సంపాదించి అల్టిమేట్ గా లాభం ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? మిగతా కమర్షియల్ బ్యాంక్స్ లో వాళ్ళ హెడ్ ఆఫీస్ వెళ్తుంది. అది ఎక్కడ ఉంటాయి? ఢిల్లీలో, బాంబేలో, లేకుంటే వేరే బెంగళూరులోనూ, హైదరాబాద్లోనూ అక్కడ. కానీ మన యొక్క బ్యాంక్ ఇది మన బ్యాంకు. మీరు ఇచ్చిన బిజినెస్ తో మేము ఒక్కొక్క రూపాయి ఏది సంపాదించినా కూడా ఈ జిల్లాలోనే మన జిల్లాలోనే ఉండదు. అది ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్తుంది. జిల్లా దాటి బయటకు వెళ్తుంది ఒక్క రూపాయి కూడా. సో